ಒಂದು ಕಡೆ మొత్తం నీ పేరేంటా? నువ్వేంటమ్మా? నీ పేరేంటమ్మా? నారాయణ. ఇల్లు మీదేనా? ఇది అది రైతులది బాబు. అది రైతులది. ఇక్కడ నువ్వు రైతులది పట్టుకోమంటే ఉన్నాను ఇక్కడ అందాక, లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం రైతులది. చెప్పండి. ఇప్పుడు ఏంటి, ఎంతమంది పిల్లలు మీకు? 5 పిల్లలు బాబు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు? పిల్లలు 5 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి, మగ పిల్లలు 2 ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయి మీ తర్వాత ఈ 5 మందికి 11 మంది. 5 2 10 11 మంది పిల్లలు వస్తారు. మేము చూస్తారా? చిన్న కొడుకే వస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు అంతే. పెద్దోడు తేరేకే రాడు. నువ్వు కష్టపడి పెంచావు కదా? పెంచాను మరి, పెంచితే వస్తుంది మరి. ఈ రైతులాడు పెంచి ఇంతలో ఎందుకు ఉండడం బాబు? నేను పెంచితే ఊరుకు తిరుక్కొని ఉంటాను. అది వాళ్ళు కూడా చేయాలి కదా? చేయలేదు. తట్లు బొట్లు కాదు. ఎప్పుడు అడిగితే ఏమంటారు? మరి వాళ్ళు ఏమంటారు బాబు? పెన్షన్ వస్తుంది కదా, రైస్ వస్తుంది కదా, అడిగితే మరి 2 ఫ్యాన్ చాలా తేటి అంటారు. అంటే ఆ పెన్షన్ తో బతకాలంటారు. ఆ రైతులు అడిగాము, ఇక్కడ కట్టుకోండి అందాక మేము అని చెప్పారు. ఈ స్థలం రైతులదే. 20 సంవత్సరాలు వస్తుంది ఈ ఊరు బాబు. నువ్వు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉంటున్నావు. ఎక్కడ ఇల్లు? ఎక్కడ ఉంది జాగా? ఇక్కడ ఉందా? ఏంటి కరెక్ట్ గా జాగా ఉంది ఇక్కడ? ఈ ఊర్లో కావాలంటున్నారు. ఈ ఊరా ఆ ఊరికి పోతారు? మీ ఊరికి పోతారా? ఈ ఊర్లో ఉంటారు. ఓకే, జాగా ఇచ్చి మాకేం ఆధారం లేదు. తట్లో బొట్లు అందుకని సైకిల్ పట్టుకెళ్తాను బాబు, అమ్ముకుంటాను. జరుగుతున్నాయమ్మా. అందుకే మీకు అందరికి కరెక్ట్ గా ఉండాలని నెల 4,000 పంపిస్తున్నాను. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేకపోయినా నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా రేపు ఆదివారం వస్తుంది కాబట్టి ఒకరోజు ముందే ఇస్తున్నాను. ఎక్కడ మీకు ఇబ్బందులు లేవు కదా? నేను వచ్చినప్పటి నుంచి కరెక్ట్ గా వస్తాను. మీకు డబ్బులు ఎక్కడ డబ్బులు తీసుకోవడం కానీ అలాంటివి ఏదో ఒక కొడుకులాగా తండ్రి లాగా వచ్చారు బాబు. ఇప్పుడు రమ్మా, రండి, డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు కలెక్టర్ గారు రండి. నమస్కారం బాబు. ఎన్ని రోజులు కట్టిస్తారు? ఇల్లు 4 నెలలు కట్టమన్నారు సార్, అయిపోయింది సార్. అది ఇచ్చారు. ఇది 7 గంటల 4 months. ఓకే, అది ఎంత పెట్టి కట్టాము అక్కడ? అది మొత్తం కలిసి ఫ్యామిలీ అంతా. అవును, వీళ్ళకి కరెక్ట్ గా ఎంత అవుతుంది? సింగిల్ బెడ్రూమే ఎంత అవుతుంది? మరి నేను ఎక్కడికి వెళ్ళడానికి ఊపిరి లేదు బాబు. ప్రభుత్వం మీరు కట్టించి ఎంతో పెద్దది కాదు నాకు స్టైల్. వాళ్ళు కట్టడం మాకు అది అదే చేద్దాం. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఒక 4 నెలలు మీకు ఇల్లు కట్టిస్తున్నా. ఇక్కడ రండి, తీసుకోండి, పట్టుకోండి, రండి. ఓకేనా? మీరు 4 monthsలో కట్టేసండి. 4 నెలలు ఇల్లు కట్టిస్తాను. ఇక్కడే ధైర్యంగా ఉండు. ఓకే, మీ పిల్లలు కూడా చెప్పాలి. మీరు చెప్పాలి కదా? నీకు ఐడియా ఉందమ్మా? వాళ్ళ పిల్లల ఐడియా ఉందా నీకు? లేదా? ఇప్పుడు ఆ బుట్టలు ఎంత వస్తుంది మీకు? ఆ బుట్టలు బాబు నెల రోజులు అవుద్ది. తోటలు అంటే గడ్డలు అంటే పెట్టి సైకిల్ మీద తెచ్చుకుంటుంటాను. ఇవి కూరగాయలకి శ్రీకాకుళం మార్కెట్ పట్టుకెళ్తాను. బస్కి ఆటోకు 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తారండి. అప్పుడు మనకు అన్ని ఇది కూరలు అమ్ముకుంటారు దీంట్లో పెట్టి అక్కడ మార్కెట్.
ఇప్పుడు ఇది 50 రూపాయలు 40 రూపాయలు ఒక్కొక్కటి. మరి ఎవరు కొంటారు బాబు ఇది? అలా వస్తువుల బజార్ మార్కెట్ లోనే కొంటారు ఇది శ్రీకాకుళం. నీకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ పనే చేస్తా. చిన్నతనం కానీ ఇదే అలవాటు బాబు. ఇది తెచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? తెచ్చుకోవడం కౌకులు దాన్ని చేయడం కౌకులు బాబు. కూర్చొని అల్లి ఇది మళ్ళా ఇది చేయాలి కదా. మట్టులు మట్టాలి ఈ కాలు పడిపోయి సలుపు 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 కూర్చొని అలా 100-2 కాలు పెట్టుకుని ఆ మట్టు మీద అల్లిడి మాత్రం సింపుల్ గా అయిపోతుంది. నా విరితే అది దినానికి ఎన్ని గంటలు పని చేస్తాం? సాయం 4 గంటల వరకు చేస్తాను. అలా తిరుక్కొని ఉంటాను. మరి 4 గంటలు పని నా పని చేస్తాను. మరి తిరగకపోతే మేదరాలు ఉంటది బాబు. వాళ్ళ పప్పు చెప్పేస్తాను. వాళ్ళు తిరిగి అమ్ముకుంటారు. లేదా నేను ఇల్లు ఇమీడియట్ కట్టేయమంటాను. నువ్వేం కష్టపడక్కర్లేదు, అప్పు కూడా ఉండదు. నేనే డబ్బులు పెట్టి కలెక్టర్ మంచి ఇల్లు కట్టేయమంటాను. అంతరస్తులు మంచి ఎదురు ఉండడానికి సరిపోయేట్టుగా అప్పు కూడా లేకుండా మొత్తం కట్టేస్తాను. సరేనా? సరే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.